లాస్ట్ వీక్ నేను మా అబ్బాయిని స్కూల్ దగ్గర దింపడానికెళ్తుంటే, ఆటో అన్న మధ్యలో వాళ్ళ అబ్బాయి వాళ్ళ స్కూల్ దగ్గర ఆటో ఆపేసి, "ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేయండి. నేనిప్పుడే మా అబ్బాయి బుక్స్ కోసం ఫీజు కట్టేసొస్తానని" జెప్పేసి లోపలికెళ్ళాడు. ఒక 5 మినిట్స్ తర్వాత అన్న చాలా డల్‌గా బయటికొచ్చాడు. నేనడిగాను, "అన్నా ఏమైంది?" అని జెప్పేసి. "బుక్స్ తీసుకున్నారా?" అని. ఆ అన్న, "లేదు మేడం, లాస్ట్ ఇయర్ ఫీజ్ 6,000 పెండింగ్ ఉంది. ఆ అమౌంట్ గడితే గాని ఈ ఇయర్ బుక్స్ ఇవ్వము" అని జెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. ఆల్రెడీ 1 మంత్ లేట్ అయిపోయింది. ఏం చేయాలో మాకర్థం అవ్వట్లేదు అని జెప్పి ఫీల్ అవుతున్నాడు. దీంతో పాటు ఇంకో ఇన్సిడెంట్. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది. ఆల్‌మోస్ట్ మన ఏజే ఉంటుంది. తనకిద్దరు పిల్లలు. చిన్నబ్బాయికి ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. మొన్న సండే రోజు నేను అడిగాను తనని. "ఎందుకు ఈ మధ్య మీరు కనిపించట్లేదు? ఎక్కడికైనా వెళ్లారా?" అని చెప్పేసి అడిగేసరికి, "అబ్బాయి చదువుతున్న స్కూల్‌లోనే టీచర్‌గా జాయిన్ అయ్యానక్క" అని చెప్పింది. నాకర్థం అవ్వలేదు. బాబు 1 ఇయర్ గూడా అవ్వలేదు. మరి వాడినెలా చేస్తున్నావు అని జెప్పేసి నేనడిగాను. ఏం చేయాలో అర్థం గాక ప్లే స్కూల్‌లో జాయిన్ జేశాను. పెద్దబ్బాయి ఫీజు కోసం కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. నేను స్కూల్‌లో టీచింగ్‌కి జాయిన్ అయితే వాళ్ళు 50% ఫీజ్ కన్సెషన్ ఇస్తామని జెప్పారక్క. అందుకనే నేను జాయిన్ అయిపోయానని జెప్పేసి తను ఫీల్ అవుతూ జెప్పింది. నాకు ఈ 2 ఇన్సిడెంట్స్ చూసాక ఒకటనిపిచ్చింది. మనం మన పిల్లల్ని చదివిస్తున్నామా? లేదా వాళ్ళ చదువుల కోసం మనం ఒక యుద్ధం జేస్తున్నామా? ఒకప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళు పెద్దగా చదువుకోలేదు. చాలా కష్టపడ్డారు. వాళ్ళేం జేశారు? వాళ్ళ పిల్లలు అంటే మనం కష్టపడొద్దని చెప్పేసి మనల్ని చదివించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కొంతమంది తెలుగు మీడియంలో జాయిన్ అయ్యారు. కొంచెం డబ్బున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యారు. కరెక్ట్‌గా మనం జాబ్ చేసే టైంకి చాలా మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోటీ పడలేక దొరికిన జాబ్‌తో సర్దుకుపోవాల్సొచ్చింది. సో, ఇప్పుడు గూడా మనం అదే చేస్తున్నాం. మనమ్మ వాళ్ళు మన గురించి ఎలా ఆలోచించారో, మనం గూడా ఇప్పుడు మన పిల్లల కోసం అదే ఆలోచిస్తున్నాం. మేం పడ్డ కష్టం మా పిల్లలు పడొద్దు. ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని వాళ్ళు పైకెదగాలని జెప్పేసి మనం ఆలోచిస్తున్నాం. అక్కడి వరకు బానే ఉందండి. మన దగ్గర డబ్బుండి, ఆ ఫీజులు కట్టే స్తోమత మనకుంటే ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ అప్పు చేసి మరీ, ఈఎంఐలు గట్టి మరీ వాళ్ళని అలాంటి స్కూల్‌లోనే జాయిన్ చేయాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. మరెలా? మా పిల్లలు గూడా అలానే సఫర్ అవుతారు గదా! అని జెప్పేసి మీకనిపించొచ్చు. ఇప్పుడు కాలం వేరండి. మనం మినిమమ్ నాలెడ్జ్ ఉంది మనకి. మనం ఎంతో కొంత చదువుకున్నాం. మనకి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. మనం ఏ స్కూల్‌లో చదివించాలనుకుంటున్నాం మన పిల్లల్ని, ప్రెజెంట్ మనం ఏ స్కూల్‌లో చదివించగలం. ఈ 2 సిలబస్‌ల డిఫరెన్స్‌ని మనం ఒక 1 అవర్‌లో తెలుసుకోవచ్చు. మనం వేయాలనుకున్న స్కూల్‌లో టీచర్స్ గూడా మనలాంటి వాళ్ళే. మనం మన స్తోమతకు తగిన స్కూల్‌లో జాయిన్ జేసి, మనం ఏ స్కూల్‌లో జాయిన్ జేయాలనుకుంటున్నామో, ఆ స్కూల్ యొక్క సిలబస్‌ని తెలుసుకోవాలి ఫస్ట్. 2 స్కూల్స్ యొక్క సిలబస్ డిఫరెన్స్‌ని మనం ఐడెంటిఫై జేయడానికి మన యూట్యూబ్, చాట్‌జీపీటీ, క్లాడ్, గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్స్ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. సిలబస్ ఎక్కడ డిఫరెన్స్ ఉందో, ఆ సిలబస్‌ని మనం ఒక గంట కూర్చోబెట్టి మన పిల్లలకి నేర్పించుకోలేమా? సరే, మీకు ఏ సబ్జెక్ట్ అయినా ఇంకా టఫ్‌గానే ఉంది. మీరు చెప్పలేకపోతున్నారు. ట్యూషన్ జాయిన్ జేసుకోవచ్చు కదా! అది స్కూల్ ఫీజ్ కంటే చాలా తక్కువలో అయిపోతుంది కదా! ఇది జస్ట్ నా ఒపీనియన్ అండి. ఒక్కసారి ఆలోచించండి. లేదు ఇదంతా గాదు. నేను ఖచ్చితంగా మా పిల్లల్ని అదే స్కూల్‌లో జాయిన్ జేయాలి. మనం దానికి ప్రాపర్ ప్లాన్ జేసుకోవాలండి. దానికి ఒక సొల్యూషన్ జెప్తాను. యాక్చువల్లీ ఇది రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్. నేను మొన్న మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళాను. వాళ్ళ మనవడుంటాడు. వాడికి ఒక 7-8 ఇయర్స్ ఉంటాయి. వాడొక 300 తెచ్చేసి మా పిన్నికిస్తున్నాడు. నానమ్మ ఇగో 300 తీసుకో. ఇది సర్ప్రైజ్ నీకు అని జెప్పేసి. ఎక్కడివిరా నీకింత అమౌంట్ ఎక్కడివి అని జెప్పేసి మా పిన్ని అడిగింది. అయితే వాళ్ళ స్కూల్‌లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ జేశారంట. వాళ్ళ సార్ రోజు మీరు పాకెట్ మనీ తీసుకుంటారు గదా! ఖచ్చితంగా దాంట్లో నుంచి ఒక 10 రూపీస్ అనేవి మీరు స్కూల్‌లో వాళ్ళకొక బాక్సెస్ అరేంజ్ చేశారంట. ఎవ్రీ స్టూడెంట్‌కి. ఆ బాక్స్‌లో ఎవ్రీ డే ఖచ్చితంగా దాంట్లో ఒక 10 రూపీస్ వేయాలి అని జెప్పేసి. 30 డేస్ తర్వాత అవి తీసుకొచ్చి మీ పేరెంట్స్‌కి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పారంట. వాడు ఆ 300 అలా సేవ్ చేసి వాళ్ళ నానమ్మకి తెచ్చిచ్చాడు. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. నిజానికి స్కూల్‌లో ఇలాంటివి నేర్పిస్తే చాలా బావుంటుంది పిల్లలకి. చిన్నప్పటి నుంచి ఇవి అలవాటు చేయడం చాలా మంచి పని. నాకొక థాటొచ్చింది. నేను అదే థాట్ ఎవరైతే ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో రూపంలో చెప్పాలనుకుంటున్నానండి. డైలీ 10 రూపీస్ వేస్తే 300 అవుతుంది మంత్లీ. అదే 100 రూపీస్ వేస్తే 3000 అవుతుంది. అదే 1 ఇయర్ వేస్తే 36,000 అవుతుంది. దాంతో మీ పిల్లల్ని ఈజీగా చదివించొచ్చు కదా! మీకనిపించొచ్చు. అసలు అమౌంటే సరిపోవట్లేదు. సేవింగ్ ఎలా చేయాలి అని జెప్పేసి. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. మీరు అన్నెసెసరీ ఖర్చులు ఏవి చేయట్లేదా? ఆ ఖర్చులను కొంతవరకు తగ్గించుకుంటే సేవింగ్ అనేది 36,000 అవ్వాల్సిన అవసరం లేదు. దాంట్లో సగమైనా గూడా మీకు చాలా హెల్ప్‌ఫుల్లే గదా! ఒక్కసారి థింక్ చేసి చూడండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.